హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఈ రోజు ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కిరణ్ అబ్బవరం నటిస్తున్న కా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే చేశాడు మన కిరణ్ అబ్బవరం. ఓ కుక్కను పక్కన పెట్టుకుని కిరణ్ అబ్బవరం కూర్చున్న మూవీ స్టిల్ ను తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. చుట్టూరా అంత ప్రేమ, ఇది కదా నా చిరునామా అంటూ సాగే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ అప్డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపాడు. ఇంకా కా సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో మన టాలీవుడ్ లో రాబోతున్నారు కిరణ్ అబ్బవరం. మహేష్ బాబు నటించిన మురారి మూవీ ఆగస్ట్ 9th రీ రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ టికెటింగ్ యాప్ అయిన బుక్ మై షోలో ఈ చిత్రం ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఏ రీ రిలీజ్ కి సాధ్యం కాని రికార్డ్ ను క్రియేట్ చేసింది. రిలీజ్ కి ముందే 2 CR గ్రాస్ ను వేగవంతంగా రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా రీ రిలీజ్ కి ఇంకా 3 days టైం ఉండడంతో సినిమా మరింత టార్గెట్ ను సెట్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బాలయ్య బాబీ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేదు గానీ ప్రజ్ఞ అయితే సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఇక లేటెస్ట్ గా ఈమె కాకుండా మరో యంగ్ హీరోయిన్ కూడా ఉంది అన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఆ రెండో హీరోయిన్ గా జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మెకానిక్ రాకీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ కు మేకర్స్ టైం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. సుద్దాల అశోక్ తేజ్ తనదైన రిలీజ్ తో ఆకట్టుకునే విధంగా ఈ పాట రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ అదిరిపోయే ఫోక్ బీట్స్ తో ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లినట్టుగా ఈ ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. మంగ్లీ మరోసారి తన వాయిస్ తో ఈ పాట ఇన్స్టెంట్ హిట్ చేయడం ఖాయంగానే అనిపిస్తుంది. ఈ పాట మాస్కా దాస్ ఓ ప్యూర్ ఫోక్ సాంగ్ తో ఆడియన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పాటను ఆగస్ట్ 7 ఈవినింగ్ 4 o'clock కి రిలీజ్ చేయనున్నారు. విశ్వక్షేణ్ అయితే మాస్ లైనప్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మెకానిక్ రాకీ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా లైలా మూవీని కూడా అనౌన్స్ చేశారు. ఇక తన కెరియర్ లో 13th మూవీగా రానున్న కొత్త ప్రాజెక్ట్ ను ఆయన తాజాగా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను శ్రీధర్ గంట డైరెక్ట్ చేయనున్నారు. ఈ మేరకు ఓ పవర్ఫుల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఇందులో విశ్వక్సేన్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ తన లాస్ట్ 2 సినిమాలతో సాలిడ్ హిట్స్ అందుకున్నాడు. ఈ చిత్రాల తర్వాత మరో 2 సినిమాలు కూడా చేస్తున్నాడు. టిల్లు క్యూబ్ కాకుండా మరో 2 మూవీస్ చేస్తున్నాడు. మరి వాటిలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు షూటింగ్ షురూ చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో చేస్తున్న మొట్టమొదటి సినిమా తెలుసు కదా. మరి అనౌన్స్ చేసిన నాటి నుంచే డీసెంట్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ అయితే మొదలు పెట్టుకున్నట్టుగా మేకర్స్ అప్డేట్ ని అందించారు. షూటింగ్ నిన్నటి నుంచే మొదలు కాగా ఈ షెడ్యూల్ సుమారు 30 days పాటు కొనసాగనుంది. అలాగే ఈ చిత్రంలో రాశి ఖన్నా అలాగే KGF ఫేమ్ చిత్రం నటి శ్రీనిధి శెట్టి ఇద్దరు కలిసి నటించనున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.